వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లు. బగారా రైస్, మిర్చి కసాలన్, స్పైసెస్ వేసుకొని మిర్చీలు, పుదీనా, ఉల్లిపాయ, బఠానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చేసి ఒక గ్లాసు బియ్యంకు 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్న 2 గ్లాసు వాటర్ అయితే వేసాను. సో వేసేసి ఒక్క కుక్కర్ విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మనం మిర్చి బజ్జీలకు ఎలా చీరుకుంటామో అలా మిర్చీలు చీరుకొని దానికోసం మసాలా, పల్లీలు, నువ్వులు, ధనియాలు, కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది తీసేసుకొని అదే కడాయిలో ఆయిల్ వేసుకొని మనం చీరుకున్న మిర్చీలను ఈ ఆయిల్లో వేసుకోవాలి. మిర్చీలు మీకు కారం అనిపిస్తే ఉప్పు నీళ్ళలో కానీ కొంచెం లెమన్ యాడ్ చేసినా కానీ కారం అనేది పోతుంది. ఆలోపు మనము కర్రీ రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని ఆవాలు వేసుకొని జీలకర్ర, ఉల్లిపాయ, పసుపు, కరివేపాకు ఇది కొంచెం దూరగా మగ్గనివ్వాలి. కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. మనము డ్రై చేసి పెట్టుకునే అన్నీ మనం ఇప్పుడు పేస్ట్ లాగా చేసుకుందాము. డ్రై చేసుకున్న దినుసులు అల్లం, టమాటా, కొబ్బరి, గసగసాలు వేస్తే మనకు గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. కొంచెం నానబెట్టుకున్న చింతపండు, గింజలు తొక్కలు తీసేసి పెట్టుకోవాలి. కొంచెం కారం, ఆల్రెడీ మనకు మిర్చీలు కారం ఉంటే కనుక చూసి వేసుకోండి. ఇలా మెత్తని పేస్ట్ అంతా చేసుకొని తాలింపులో వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకున్న మిర్చీలను కూడా యాడ్ చేసి, మీ దగ్గర బజ్జీ మిర్చీలు ఉంటే తీసుకోండి. నా దగ్గర సన్న మిర్చీలు ఉంటే తొందరగా మాడిపోయినాయి. సో కొన్ని ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న వాటర్ కూడా వేసేసి కలియబెట్టి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. కొత్తిమీర చల్లుకొని ఫైనల్గా చూసారా గ్రేవీ ఎంత టేస్టీగా ఉందో. ఈ మిర్చీలు ఏంటంటే మనము సమోసాకు నంజుకుంటాం కదా, ఆ విధంగా మాత్రమే ఉండాలి. ఫైనల్గా కొంచెం కస్తూరి మేతి వేసుకుంటే సూపర్ టేస్టీ మిర్చి కసాలన్ రెడీ అండి. బగారా విత్ మిర్చి కసాలన్ చాలా బాగుంటుంది. మీరు ఏదైనా ఇలా పులావ్ చేసుకున్నప్పుడు మిర్చి కసాలన్ బాగుంటుంది, చపాతీకి ఆల్సో. సో ఒకసారి ట్రై చేయండి, నచ్చితే ఫుడ్ లవర్స్ బాయ్ మరి.